ప్రపంచ వివాహ పరిచయ వేదిక #1 మ్యాట్రిమోనీ యాప్ 3 Knots తో లాగిన్ అవ్వండి. మీకు సరైన జీవిత భాగస్వామిని మీరే ఎన్నుకోండి. ఎట్లుందన్న పరిస్థితి ఇక్కడ ఏం నడుస్తుంది ప్రస్తుతం? ప్రజెంట్ అయితే కాంగ్రెస్ పార్టీ ఏవైతే హామీలు ఇచ్చిందో 6 గ్యారెంటీలు ఏ హామీ కూడా ఇక్కడ అమలు కాలేదు. వాళ్ళు ఫస్ట్ వెళ్ళినా కూడా ఏ ప్రభుత్వాలు వచ్చినా ఏం మారవు. మేము ఓట్లు వేస్తున్నాం కానీ మేము ఓట్లు వేసిన వ్యక్తులు మారుతున్నారు కానీ మేమైతే మా పరిస్థితులు మా సామాజిక వర్గం ఏం మారట్లేదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఈ 2 ఏళ్లలో 20 కోట్ల తీసుకొచ్చినామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఎక్కడ చూసినా చెప్పడం జరుగుతుంది. అభివృద్ధి కొనసాగుతుంది. పక్కా ఈసారి కూడా కాంగ్రెస్ కే పట్టం కట్టబోతులు ఇక్కడ నుంచి అంటున్నారు. 60 కోట్లు పెట్టి టికెట్ కొనుక్కున్నాడు నవీన్ యాదవ్. 20 కోట్లు పెట్టి అభివృద్ధి చేసుకోలేడా? ఎన్ని ఉత్తమ మాటలు. ఎందుకంటే ఒక టికెట్ రావడానికి 60 కోట్లు ఇచ్చిండు రేవంత్ రెడ్డి గారికి. అందుకే టికెట్ వచ్చింది. ఇప్పుడు ఆయన బీసీ ఉద్యమం పట్టుకుని బీసీ వాళ్ళని తీసుకుని ఏదో గెలిపిద్దాం, 60 కోట్లు వస్తాయి బీసీ ఉద్యమాన్ని పట్టుకుని లాగదాం అనుకుంటారు. కానీ ప్రజల నాడి కూడా 6 గ్యారెంటీల మీద వాళ్ళు ఇచ్చిన ఏదో పథక హామీలు ఉన్నాయో అవి కూడా ఇంప్లిమెంట్ కాలేదు. ఇక్కడ సరిగా రోడ్లు లేవు, డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేదు. అన్ని ఆలోచిస్తున్న ప్రజలు ఎవరికి వేయాలి ఓటు అని ఆలోచిస్తున్నారు. ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ పార్టీ గద్దె దిగిపోవడానికి ప్రధానమైన కారణం నిరుద్యోగులే. వాళ్ళ పాత్ర 50% ఉంటే ఇతరుల పాత్ర 50% ఉంది. దాంట్లో కాంగ్రెస్ సపోర్ట్ చేసి ఎవరు వచ్చినా సరే కలుపుకొని వెళ్ళారు. ఇప్పుడు ఏ పార్టీ కూడా మీలాంటి నిరుద్యోగులను పట్టించుకోవటం లేదా? ఏ పార్టీ పట్టించుకోవట్లేదు. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ చేసింది, వాళ్ళు ఓడిపోయారు, పక్కన పోయారు. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ కోసం బస్ యాత్రలు చేసి రాష్ట్రం మొత్తం తిరిగిన తర్వాత ప్రతి సభలో ప్రతి వేదికలో రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? నిరుద్యోగులనే ఇలా ముఖ్యమంత్రి అయ్యని చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఇలా అబద్ధాలు మోసాలు అన్ని చెప్తున్నాను. మాకు 60 ఏళ్ళు జాబ్ క్యాలెండర్ ఎక్కడుంది? నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నాడు బట్టి గారు. జాబ్ క్యాలెండర్ అసెంబ్లీలో ప్రవేశపెడితే దానికి అసలు గోడ మీద క్యాలెండర్ కింద పడిపోయింది కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు. ఇప్పుడు దాకా ఎందుకు చేయట్లేరు? మేము అడుగుతున్నాం ఏమన్నా మాకు రావాల్సిన ఉద్యోగాలు ఎందుకు ఇవ్వట్లేరు? మీకోసం ఎంత కష్టపడ్డాం. ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం కాదని చెప్పేసి మీకోసం యాత్రలు చేపిస్తే కనీసం జాబ్ క్యాలెండర్ ఇంప్లిమెంట్ లేదు. ఇప్పుడు మాకు రావాల్సిన నిరుద్యోగ వృత్తి లేదు, స్కూటీలు లేవు, స్కాలర్స్ లేదు, ఫెలోషిప్లు లేవు, ఏం లేకుండా ఇలా నిరుద్యోగులు ఇలా కష్టపడుతుంటే ఇవాళ వాళ్ళకి అధికారం వచ్చిందని చెప్పేసి ఈ నామినేషన్లు నోటిఫికేషన్ ఏ నోటిఫికేషన్ వస్తున్నాయి? ఎమ్మెల్సీ నోటిఫికేషన్ వస్తున్నాయి, ఎమ్మెల్యే నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు కోదండరాంకి ఉద్యోగం అవసరం ఈ టైంలో, అజరుద్దీన్కి ఉద్యోగం అవసరం ఈ టైంలో. ఆస్తులు లేవా వాళ్ళకు? ఏందో ఎంతసేపు వాళ్ళు బాగుపడడానికి, వాళ్ళ కమ్యూనిటీలు బాగుపడడానికి తప్ప మా గురించి ఎవరు ఆలోచించట్లేరు. నిరుద్యోగుల గురించి అసలు ఆలోచించారు. ప్రధానంగా జాబ్ క్యాలెండర్ గురించి తీసుకుంటే ఇదే ఉస్మానియా యూనివర్సిటీ వేదిక పెద్ద ఎత్తున సంబరాలు కూడా జరిపిలో జాబ్ క్యాలెండర్ అందిందని చెప్పేసి కాంగ్రెస్ ఎన్ఎస్సీ లీడర్స్ ఉంటారు అండి. ఇప్పుడు మేమంటే నిరుద్యోగులం, నికాల్సిన నిరుద్యోగులం కాబట్టి మాకు రాలేదు, మాకు ఉద్యోగాలు రాలేదు, బయటకు వచ్చి కొట్లాడుతున్నాం. ఇప్పుడు ఎన్ఎస్సీ కార్యకర్తలు కాంగ్రెస్ అఫిలియేట్ ఉన్నారు కాబట్టి వాళ్ళు చూసుకుంటారు. సంబరాలు కాకుండా హంగు ఆర్భటాలు చేసుకుంటారు వాళ్ళ పార్టీ కార్యకర్తలు కాబట్టి. మాకు అవసరం లేదు, మేము ఏ పార్టీ కొమ్ము కాయట్లేము. మాకు రావాల్సిన ఉద్యోగాలు మేము ఇస్తే మేము హ్యాపీగా పోయి లైబ్రరీలో చదువుకుంటాం. మాకు ఇవ్వట్లేదు, రోడ్ల మీద కొట్లాడుతున్నాం. ఇప్పుడు ఇతర ఇండిపెండెంట్ వాళ్ళ కలుపుకోపోయే పరిస్థితి ఏమైనా ఉందా? అందరినీ కలుపుకోపోయి అస్మా బేగం గారికి మద్దతు ఇవ్వమని చెప్తున్నాం. ఎందుకంటే మైనార్టీ ఓట్లు మాకు ఎక్కువ పడే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మైనార్టీ డిక్లరేషన్ ఇంప్లిమెంట్ చేయలేదు, మైనార్టీలను మోసం చేశారు. అజరుద్దీన్కి ఎంపీ టికెట్లు మంత్రి పదవులు ఇస్తే మొత్తం ముస్లిం మైనార్టీకి అభివృద్ధి చెందినట్ట ఏం మాట్లాడుతారు? ప్రతి సభలు ఇదే మాట్లాడుతారు. ఇవాళ ముస్లిం మైనార్టీ సోదరులు అందరూ కూడా అస్మా వైపు చూస్తున్నారు. సో బీజేపీ పరిస్థితి ఎట్లుంది ఇక్కడ? ప్రతి ఇంటింటా తిరుగుతుంది. బీజేపీ పోటే లేదు, అసలు ప్రచారం కూడా చేయట్లేదు. ఆ కాంగ్రెస్ పార్టీకి అమ్ముడు పోయారు, మరి ఎవరికి అమ్ముడు పోయారు నాకే అర్థం కావట్లేదు. వాళ్ళు తిరగట్లేదు, ఫస్ట్ ఎక్కడ కూడా తిరగట్లేదు. ఆ ప్రచారాలు కనబడతలేరు, బీజేపీ మనుషులు కూడా కనబడతలేరు. సో ఫైనల్ గా ఇక్కడ జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు మా ఛానల్ నుంచి? మేము మోసపోయాం, మీరు మోసపోకండి. తస్మాత్ జాగ్రత్త. జూబ్లీహిల్స్ ప్రజలారా, అభివృద్ధి వైపు ఓటేయండి, మా భవిష్యత్ వైపు రాష్ట్ర అభివృద్ధి వైపు ఓటేయండి అని చెప్పేసి కోరుకుంటున్నాము. ఇప్పుడు కంటిన్యూగా ఒకవైపు కేటీఆర్ రోడ్ షోలు నిర్వహిస్తున్నారు, మరోవైపు రేవంత్ రెడ్డి రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. పోటాపోటీగా ఎట్లా అనిపిస్తుంది ఈ రోడ్ షోలు చూస్తే? అంత జనము లేకపోతే సంబరం చేసుకోనివ్వండి. ఎందుకంటే వాళ్ళు సంపాదించుకున్నారు, ప్రభుత్వాలు వచ్చిన తర్వాత వాళ్ళు సంపాదించుకున్నారు, చేస్తున్నారు. మేము మా నిరసనని ఎన్ని విధాలుగా తెలియజేయాలో అన్ని విధాలుగా తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు కూడా మేము ప్రజల దగ్గరికి వెళ్తున్నాం, డోర్ టు డోర్ వెళ్ళి ప్రచారం చేస్తున్నాం. వాళ్ళు రోడ్ల మీద షోలు చేసి వెళ్తున్నారు. ఆ రోడ్ షోలు రోడ్ల మీదకే పరిమితం అయితే మేము ప్రతి ఇంటికి, మేము ప్రతి గడపకి మేము పరిమితం అవుతాం.